పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్టల నా తెలంగాణ రైతాంగం అదే విధంగా చేస్తుందో కాంగ్రెస్ కు ఓటేసి ఆ ముచ్చట చూస్తే రేవంత్ సర్కార్ రుణమాఫీ చేయలే. బ్యాంకు వాళ్ళు పైసలు కట్టమంటుండ్రు. అప్పు కట్టాలనే రైతులకు బ్యాంకుల నోటీసులు. రూపాయలు 2 లక్షల రుణమాఫీకి సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే డిసెంబర్ 9నే చేస్తామని ప్రకటన. 3 నెలలు దాటినా అతిగతి లేని రుణమాఫీ, అసలుకు వడ్డీ కలిసి తడిసి మోపెడు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజల రైతాంగం వారి గోసలు చూడండి ఇక ఎట్లా ఉందో. రేవంత్ సర్కార్ రుణమాఫీ చేయలే, నేను వచ్చి రాగానే చేస్తా, ఎత్తుకొరండి 2 లక్షలు సోనియా గాంధీ ఇస్తుంది, రేవంత్ రెడ్డి ఇస్తాడు 2 లక్షలు రుణమాఫీ వత్తా చేత్తా. ఎటో బాయ్. బ్యాంకుల్లో పైసలు కట్టమంటుండ్రు. మరి మీ మాటలు నమ్మి కూడా కొందరు రుణమాఫీ తీసుకొచ్చిన ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళ కథ ఏంది? అప్పు కట్టాలని రైతులకు బ్యాంకుల నోటీసులు. ఏం చేస్తారు ఇక బ్యాంకులు ఇంటికి వచ్చి ఇప్పుడే 2 లక్షల రుణమాఫీకి సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న చేస్తామని ప్రకటన. 3 నెలలు దాటినా అతిగతి లేని రుణమాఫీ, అసలుకు వడ్డీ కలిపి తడిసి మోపాడు. అంటే ఇక్కడ గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా రుణమాఫీ చేయండి, ఈ ప్రభుత్వం చేస్తుందా అని మీకు డౌట్ రావచ్చు. అంటే ఇక్కడ ముచ్చట ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అదే రుణమాఫీ చేస్తానని చెప్పి ఎంత 5,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన రుణమాఫీ కోసం ఆర్బీఐ నుంచి. ఆ డబ్బులు ఏం చేసిండని అడుగుతున్నా. 5,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కోసం తీసుకొచ్చిండు. రైతు బంధు కోసమేమో 9,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు. మరి ఆ డబ్బులు ఏడబాయి రేవంత్ రెడ్డి గారు? ఆ డబ్బులు ఏడబాయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. అదేవిధంగా ఆ డబ్బులు ఏడవ తీసుకెళ్ళిళ్ళు. మరి ఇటు రైతు బంధు ఇవ్వకపోయే, రైతు రుణమాఫీ చేయకపోయే, మరి ఆ పైసల్ని ఎవరికి ఫోన్ పే చేసిళ్ళు, ఎవరికి గూగుల్ పే చేసి రేవంత్ రెడ్డి గారు? కుంపదీసి రాహుల్ గాంధీకి జోడో యాత్రలు న్యాయం చేయడానికి ఆ డబ్బులు ఎడబరిచిల్లా, లేకుంటే సోనియా గాంధీ ఇంటి ఖర్చులు లేకుండా ఇంటి ఖర్చులకు ఫోన్ పే కొట్టిల్లా, లేకుంటే షర్మిల గారికి ఆ స్టేజీల ఖర్చులకు గూగుల్ పే చేసిల్లా అనేది ఈ సభాముఖంగా ప్రశ్నిస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది అనుకోవచ్చు గత ప్రభుత్వం చేయింది, ప్రభుత్వం చేయాల్సిన అవసరమే ఉంది ఇంత తొందరగా అంటే. మరి అదే దాని మీద ఆ రుణమాఫీ రైతు బంధు మీద 1,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిండు. మరి ఆ డబ్బులు ఏం చేసిండని నేను ప్రశ్నిస్తా ఉన్నాయి గవర్నమెంట్ని. దీనికి సమాధానం చెప్పుకోవాలి. ఈరోజు రైతులను ఆశలు కల్పించి, తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆశలు కల్పించి రుణమాఫీ చేస్తా, రైతు బంధు ఇస్తా, అన్నీ చేస్తా, ఇన్ని చేస్తా అని చెప్పి మొదలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఒకటి రైతు బంధు సమయానికి రావాలి, రెండోది వచ్చేసి రైతు రుణమాఫీ చేయాలి. మరి ఆ రెండు చేయకుండా 16,400 కోట్ల రూపాయలు అప్పుల కుప్పలుగా చేసేసి మళ్ళీ గత ప్రభుత్వం మీద శ్వేతపత్రం రిలీజ్ చేసుడు, ఇది ఎంతవరకు కరెక్ట్? మరి ఇదే విధంగా తెలంగాణ సమాజము ప్రశ్నిస్తూ ఉంది. 16,400 కోట్ల రూపాయలు ఏం చేశారు? దానికి శ్వేతపత్రాలు మాకు చూపించాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. మరి ఆ డబ్బులు ఏం చేసే రేవంత్ రెడ్డి? ఆ డబ్బులు ఏం చేసే? ఆ డబ్బులు ఎవరికి ఇచ్చే? ఆ డబ్బులు ఎవరి ఫోన్ పే చేసినావు? ఆ డబ్బులు ఎవరి గూగుల్ పే చేసినావు? ఆ డబ్బులు ఎవరి అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసినావు రేవంత్ రెడ్డి? దయచేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ప్రశ్నించేది ఏంటంటే, ఇప్పుడు మీరు చేసేది బాగానే ఉంది, ఈసారి ఎలక్షన్లో మీరు అధికారంలోకి రావాలంటే, రేవంత్ రెడ్డి గారు లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ భారీ మెజారిటీ కొట్టాలి అంటే మీరు రుణమాఫీ చేయండి, రైతు బంధు పూర్తి స్థాయిలో ఇవ్వండి. మీరు ఈసారి ఎన్నికల్లో రాకుంటే మాత్రం ఇక చూడండి బరాబర్ వస్తారు. మరి అవి ఇవ్వకుండా ఈరోజు అట్లనే ఉంచితే మాత్రం కొత్తగా మేనిఫెస్టో తీస్తే వచ్చేది ఏంలే, ఉన్న ప్రభుత్వం ఊడబిక్కొని పోతుంది. అయినా ఈ ప్రభుత్వం ఊడబిక్కేటట్టే ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ పైన అధికారంలోకి వస్తే మాత్రము రేవంత్ రెడ్డి ఇక కాంగ్రెస్ జెండా తీసేసి కమలం జెండా వేసుకునే పరిస్థితి ఉంది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారంటీలు ఉస్కో అయినట్టే అయ్యేలా చేస్తాడు. ఆయన ఇచ్చినట్టు చేస్తాడు, మిగతాదాన్ని చేతులు తిప్పేస్తాడు. కేసీఆర్ ఎట్లా చేసాడో రేవంత్ రెడ్డి కూడా గట్లే చేస్తాడు అన్నట్టుగా ఒక ఊహాగానాలు అయితే వస్తున్నాయి. చూద్దాం మరి రేవంత్ రెడ్డి గారు 16,400 కోట్ల రూపాయల రుణమాఫీ రైతు బంధు ఇవ్వకుండా ఏం చేస్తున్నాడో, మరి ఈ లోక్సభ ఎన్నికల్లో నిలుస్తాడా ఊడిపోతాడా అనేది ఇక ప్రజల నిర్ణయం మేరకు వదిలేస్తున్నాను.